మైక్ शेख शक्तिनगर शेख शक्तिनगर రండి సిహెచ్ అశోక్ కుమార్ గారు కూడా 2 లక్షలు వచ్చిందమ్మా. వాటర్తో పాటు ఇన్ఛార్జ్ కూడా రండి 42 వాటర్. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఈరోజు 2 LOC అంటే 32 చెక్కులు 2 LOCs కలిపి మొత్తంగా 25,37,483 రూపాయలు విలువ గల నేను గెలిచిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది 341 చెక్కులు. దాని విలువ 3,27,84,177 రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం. ఎవరూ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,30,00,000 విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోలా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి, మా ఆలోచన విధానం. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తూనే ఉన్నాయి. అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనని ప్రతిబింబించే విధంగా మొన్ననే మీరు చూశారు, మాక్ అసెంబ్లీ నిర్వహించాం. కొంతమంది పిల్లలైతే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. మా శాసనసభ్యులైనా సరే కొంతమంది తడబడుతున్నారు, కానీ వీళ్ళు అసలు తడబడకుండా మాట్లాడారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలన్నది కూడా పిల్లలు చాలా బాగా మాట్లాడారు. అంటే హోదా అడిగితే రాదు, అది ప్రజలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎలాగా చట్టసభల్లో ప్రవర్తించాలన్నది కూడా ఓ పక్కన. అంటే ఆ విలువలతో కూడిన రాజకీయం ఏ విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచనతో పాటు ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. వాల్యూ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటే విలువల విద్యా సదస్సు. అంటే ఆయన చాలా చక్కగా బోధించారు. పిల్లలు విలువలు ఏ విధంగా ఉండాలి, పిల్లలకు ఆలోచన విధానం ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉందంటే ప్రభుత్వం ఈ పిల్లలే నేటి భవిష్యత్తు. వాళ్ళకి అర్థం కావాలి శాసనసభ శాసనాలు ఏ విధంగా జరుగుతాయి, శాసనసభలోని ఏ విధంగా ప్రవర్తించాలి, వారి యొక్క భవిష్యత్తు కోసం శాసనసభలో ఏ విధంగా చర్చిస్తున్నారు. వీళ్ళకి అర్థమైతేనే రేపటి భవిష్యత్తు పైన వారికి అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో పాటు విలువలతో కూడిన ఆలోచన విధానం కూడా వాళ్ళకి రావాలి. అంటే ఇవన్నీ కూడా ఒక దూరదృష్టితోటి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ చాలామంది ప్రజలు సంతృప్తి పొందారు. అసెంబ్లీ ఆ పిల్లలు నడిపిన విధానం, మాట్లాడిన విధానం, చర్చించిన అంశాల గురించి ప్రజలు చాలా సంతృప్తిగా ఉండి ఎప్పుడూ లేదు
చాలా చక్కటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుందని అందరూ హర్షిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం పైన సంతృప్తిగా కూడా ఉన్నారు ప్రజలు. సంతృప్తిగా లేనిది, ఆనందంగా లేనిది, బాధల్లో ఉంది ఒకే ఒక వ్యక్తి. అతను వన్ అండ్ ఓన్లీ ప్రజలు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి సంతోషంగా లేదు. ఏ సమస్య పైన ఆయన పోరాడుతున్నాడో మనకు అర్థం కావట్లేదు. బయటకు వస్తే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. అంటే ఆయన ఓ విధంగా చెప్పాలంటే ఆయన బయటకు వస్తుంటే మేమర్స్ అందరికీ కూడా పండగ. వచ్చేడ్రా మన అన్న ఇంకో 3 రోజులు మనం ఫుల్గా ఆడుకోవచ్చు. మేమర్స్ అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఆ 3 రోజులు కూడా గతంలోనే మనం సిగ్గుపడేవాళ్ళం. ఏంట్రా బాబు మిగతా రాష్ట్రాల అందరూ కూడా ముఖ్యమంత్రి ఏంటి ఎలా ఉన్నాడని. ఇప్పుడు ఇన్ని చూసి కూడా ఇప్పుడు కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం కదా, అయ్యో ఎవరున్నారు మనకి వైఎస్ఆర్సీపీ నుంచి అంటే ఈయన అనేసరికి ఓ విధంగా బాధే. అంటే ఆయన మాట్లాడేది కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వందలాదిగా వచ్చేస్తున్నారట. అంటే ఎక్కడికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, ఓ మంచి శుభ కార్యక్రమానికి వెళ్ళినా, ఆఖరి కోర్టుకి వెళ్ళినా కూడా వందలాదిగా వచ్చేస్తున్నారట. ఆపలేకపోతున్నారట. ఎందుకు రారు? ఫోన్ చేసి మరి నువ్వు రా అని అంటే రారా? ఉన్నారు కదా కొద్ది గొప్ప కార్యకర్తలు. ఆయన ఒక మనస్తత్వంతో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఇంకా రాష్ట్రంలో. ఆ మనస్తత్వంతో ఉన్నవాళ్ళు రమ్మంటే వస్తారు కదా ఎక్కడికైనా. మరలా అంటారు కోర్టులోనే ఆయన వీడియో వచ్చిందట, ఎవరు పెట్టారో సమాధానం చెప్పాలి, కోర్టులో వచ్చిందని గురించి అని అంటారట. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు, ఆయన జైలు లోపలికి అడుగుపెట్టి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో ఎలా బయటకు వచ్చిందండి? ఆ ఫోటో ఎలా బయటకు వచ్చింది? అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఏవి అన్ని కరెక్ట్, లేకపోతే ఏంటి అన్యాయం? అలాగే గత 5 సంవత్సరాలు నేను ఇలా చేశాను, గత 5 సంవత్సరాలు నేను అలా చేశాను. పదే పదే ఆయన 5 సంవత్సరాల గురించి చెప్తా ఉంటే సిగ్గేస్తూ ఉంది. మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఏం చేశారు 5 సంవత్సరాలు? వచ్చిన పరిశ్రమల్ని పారిపోయే విధంగా చేసేశారు. భయభ్రాంతులు గురి చేశారు పెట్టుబడిదారుల్ని. కంపెనీలు తరలిపోయే విధంగా ప్రవర్తించారు. కక్ష సాధింపులతోటే మీకు అంతా కూడా సరిపోయింది. విధ్వంసం, కక్ష సాధింపులు. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఈరోజు తరలిపోయిన పరిశ్రమలందరినీ కూడా వెనక్కి తెచ్చుకుంటా ఉంది ప్రభుత్వం. కియా పట్ల మీరు ఎలా ప్రవర్తించారో ఈ రోజుకి తెలుసు మాకు. నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే అమెరికన్ సిటిజన్ అంట ఆయన చెప్తా ఉన్నాడు, కియా పట్ల వాళ్ళు ప్రవర్తించిన విధానం ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటా ఉంటాం. అంత గొప్ప సంస్థ, మన పిల్లలకి అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళని అంతలా వైసీపీ వాళ్ళు బెదిరించారని అంటే ఉంటారా ఈ రాష్ట్రంలో? తమిళనాడు పోయారు, ఇప్పుడు మళ్ళా బతిమాలు తెచ్చుకుంటున్నాం. హీరో కంపెనీని అలాగే వేధించేశారు. అపోలో టైర్స్ వాడిని బెదిరించారు. శ్రీ సిటీలోని ప్రతి కంపెనీ నాకు ఎంత ఇవ్వాలని చెప్పేవారు. విశాఖపట్నం అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఇన్ని చేసి రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏది చేయకుండా మేము గత 5 సంవత్సరాలు అని అంటే ఆ మద్యం కుంభకోణాలు, ఆ తిరుపతి లడ్డు కూడా చూస్తూ ఉన్నాం. కల్తీ జరిగిన విధానం ఆశ్చర్యం. ఇంకా మాట్లాడుకుంటే గత 5 సంవత్సరాలు ఈ లడ్డువా తిన్నాం మనం అని బాధ కలుగుతుంది, కానీ మాట్లాడుకోలేకపోతున్నాం. అన్ని తప్పులు చేసి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని ఏదో వాళ్ళ సొంత ఇంటిలోనే ఏదో ఉంటుంది. మన ఇంట్లో ఇప్పుడు మన అవసరం అయితే మన ఇంట్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్లు తీసుకొని వాడుకుంటుంది మంద. కాబట్టి రాష్ట్రాన్ని కూడా ఖజానాని అలాగే వాళ్ళదేదో వైసీపీ వాళ్ళది జోబులోది అన్నట్లు తీసుకొని నచ్చినట్లు వాడుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రజలు చూశారు బుద్ధి వచ్చేటట్లు చేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి మారట్ల. ఇంకా 2024 వస్తున్నాం అంటున్నారు. ప్రజలైతే నిర్ణయించుకున్నారు.
ఎట్టి పరిస్థితులు ఈ కూటమి అన్నది ఇంక వచ్చే 15 సంవత్సరాలు కూడా కూటమే అధికారంలో ఉండాలన్నది ప్రజలు నిర్ణయించుకున్నారు. దాంట్లో వేరే మాట లేదు. కానీ వీళ్ళ ఆ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో ఉండడమే కాదు, ఆయనతో పాటు అదే యథా రాజా తదా శిష్య అన్నట్లు వాళ్ళ శిష్యులు కూడా అందరూ అలాగే ఉన్నారు. ఆ భ్రమ ఎంత అలా ఉందంటే వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన ఈవీఎంలు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా నెగ్గాడు? ఆయన నియోజకవర్గం బ్యాలెట్తో నెగ్గాడా? ఆయన ఈవీఎం తోటే కదా నెగ్గాడు. నిజంగానే నీకు ఈవీఎంలు అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, నీకు నిజంగా నమ్మకం లేదు, ఎల్లు ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టు. మీ నాయకుడు నీ పొలు రాలకొట్టేస్తాడు. పెట్టగలవా? పెట్టలేవు. మరెందుకు ఈ మేకపోతు గాంభీర్యం ఇక్కడికి వచ్చేసి ఓ అని చెప్పి? ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవం లేదు. ఎలాగైపోయారంటే వైసీపీ వాళ్ళు రేపు ఎలక్షన్ పెడితే రేపు మళ్ళా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అయిపోదామని రెడీగా ఉన్నారు అందరూ. మీ అత్యుత్సాహం చూసి ఇంకా ప్రజలు ఇంకా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున రాజమహేంద్రవరం అన్నది ఒక ఎకనామిక్ హబ్. అది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఇక్కడ పెరిగితే దానికి ఆధారితంగా ఉన్నాయన్నీ మల్టిప్లై అవుతాయి. ఏవి? ఉద్యోగ అవకాశాలు, రాబడి అన్ని మల్టిప్లై అవుతాయి. అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా పెంచాలి. ఇప్పటికే హబ్ ఇది. పెంచాలంటే పెట్టుబడులు తీసుకురాగలగాలి. ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాయి. ఆ భాగంలోనే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అన్నది నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతన్నే కానీ వదిలేస్తే విజయవాడలో పెట్టుకుందరేమో, లేకపోతే విశాఖపట్నంలో కొత్తగా కడుతున్న నిర్మాణం కాబోతా ఉంది, అతి దగ్గరలో ఓపెన్ అవుతున్న ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో పెట్టుకుందడేమో. ఏ రాజమండ్రి అయిన గొప్ప, కానీ ఎందుకు? ఆ అబ్బాయి స్వస్థలం ఇక్కడ, పుట్టింది ఇక్కడ, ప్రాంతం పైన ప్రేమ ఉంది, నమ్మకం తీసుకురావాలి నాయకుడిగా. నేను ఆ నమ్మకం తీసుకురాగలిగాను. అదొక ప్రైవేట్ పెట్టుబడి. ఆ ప్రైవేటు పెట్టుబడిని ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిందని వితండంగా మాట్లాడుతున్నాడనంటే మన మాజీ ఎంపీ ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి దానికి కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తి గాలిలోని ఎంపీ అయిపోయాడంటే అప్పుడు సిగ్గుపడాలి ఆయన. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్కి కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎలా తేగలుగుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నీ కమిట్మెంట్ లెవెల్స్ అక్కడ కనబడతాయి. ఈ 100 crores అన్నది అక్కడితో ఆగదు. ఆయన 100 crores ఇంకా మల్టిప్లై అవుతుంది. ఒక లాజిస్టిక్స్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలన్నది ఆ సంస్థ యొక్క ఆలోచన. ఇది ఇక్కడ ప్రాంతం ఒక అవసరం కూడా, లాజిస్టిక్స్ హబ్ అన్నది. ఇన్ని విధాలుగా ఆలోచించి మేము ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో వెళ్తా ఉంటే లేనిపోని మాటలు, విమర్శలు. కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టుకోండి, ఎన్ని ఫేక్ పబ్లిసిటీస్ చేసుకోండి, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఇక్కడ కూటమి మీద ఉంది, నా నాయకత్వం మీద కూడా ఉంది, నా వ్యక్తిత్వం పైన కూడా నమ్మకం ఉంది కాబట్టే మీరు ఎన్ని విధాలుగా ఏ అంశం వచ్చినా ఫేక్ పబ్లిసిటీ చేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మేము నమ్ముకుంది, కూటమి ప్రభుత్వం నమ్ముకుంది, నేను నమ్ముకుంది ప్రజల్ని. వైసీపీ వాళ్ళు నమ్ముకుంటుంది ఫేక్ వీడియోలు, పబ్లిసిటీ. మీరు అలాగే ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఊరు ఒక గౌరవానికి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మళ్ళా చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం ఒక ప్రతిష్టకి సంబంధించింది కానీ గౌరవానికి సంబంధించింది కానీ మా కూటమి యొక్క నాయకులు జోలికి కానీ ఉత్తు పుణ్యానే వస్తే మాత్రం అరే బాబు ఎందుకురా వీళ్ళతో పెట్టుకున్నాం అనేటట్లు మాత్రం
తప్పకుండా చేస్తాం. దాంట్లో మోమాటం లేదు. ఇప్పుడు దాకా నేను ఈ మాట అనలేదు. ఎందుకు అంటా ఉన్నాను అంటే మీరు ఎలాగైనా సహకరించరు, సహకరించే తత్వం లేదు, అన్నిటికీ మించి అవగాహన చేసుకునే తత్వం అస్సలు లేదు. ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు సహకరించకపోయి ఊరికినే ఏది దొరికితే అది రాజకీయం చేసుకుంటూ ఈ యొక్క నగరం యొక్క ప్రతిష్టని పాడు చేయాలని అనుకుంటే మాత్రం మేము రెండో విధంగా ఆలోచించడం మొదలు పెడతాం. ఈ నగరంకి చాలా ప్రతిష్ట ఉంది. నేను మరలా చెప్తా ఉన్నా, రాజకీయాల్లో ఉండాలనుకున్నవాడు ఈ విధానంతో వెళ్తే మాత్రం అవ్వదు. ఒక గౌరవం ఉండాలి, అవగాహన ఉండాలి, అన్నిటికి మించి సహనం ఉండాలి. నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఎలక్షన్ అయితే మరలా వచ్చేది. ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకే వస్తుంది. ఈ 5 సంవత్సరాలు నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను ఎందుకు తిరస్కరించారన్నది తెలుసుకోవాలి. వైసీపీ పార్టీని ప్రజలు ఎందుకు వద్దనుకుంటున్నారన్నది తెలుసుకోవాలి. వాళ్ళు ఇన్ని తప్పులు చేసి నేను నిన్న మొన్న చూస్తా ఉన్నాను, ఒక వీడియో ఏదో వచ్చింది. ఏ పార్టీ అయినా సరే వ్యాపారస్తులు జోలికి పోకూడదు. నేను ఎప్పుడు అదే చెప్తాను. వ్యాపారస్తులు అన్నవారు బంగారు బాతులు పెట్టనివ్వాలి, కానీ ఏలు ఎట్టకూడదు. బంగారం అనేసరికి మళ్ళీ గుర్తొస్తా ఉంది బంగారు కాయిన్లట, బిస్కెట్లు ఎక్కువ వేయడం అలవాటు కదా, అందుకే బిస్కెట్ల మీద మోజుపడ్డాడు. ఏ అధికారినికైతే ఆ బిస్కెట్లు వెళ్ళినాయో, అధికారి కాదు, ఏ అధికారినికైతే ఆ బిస్కెట్లు వెళ్ళినాయో ఆడియో క్లిప్ కూడా ఉంది రెడీగా, పెడతా, దగ్గరలో పెడతా. అంటే ఏదేదేదో వీడియోలు పెట్టించుకొని ఆడియోలు పెట్టించుకొని సంబరాలు చేసుకోవడం కాదు, ఇది ఆధారాలతో బయటకు వస్తున్నాయి. ఆ వ్యాపారస్తుడు ఆవేదన ఇంకా 15 లక్షలు ఇవ్వాలా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి అహంకారం? అధికార మదంతో బెదిరించి ఇదా? నీకు ప్రజలు ఇచ్చిన నిర్ణయం దేనికి? తీర్పు సేవ చేయమన్నారు, సేవించమనలేదు. వాళ్ళని పోయో, గాల్లో వచ్చో పోయో, డబ్బులు ఇవ్వాలిగా. ఎంత ఆవేదన చెందుతా ఉన్నాడు. నీ వరకు సగమే వచ్చింది, ఇంకా చాలా ఉంది. ఇంటా ఉంటే కడుపు మంట, ఆ వ్యాపారస్తుడు మంట, ఇంకా చాలా ఉన్నాయి. సరే, టైం దేనికైనా టైం ఉంటుంది. ఆ దగ్గరలోనే అధికారికి ఎందుకు అంత బంగారం వెళ్ళింది? ఏం చేస్తే అధికారికి అన్ని లక్షల బంగారం ఇచ్చారంటే ఎన్ని కోట్ల తప్పిదాలకి నోరు మెదపకుండా ఉండడానికి ఇచ్చారన్నది కూడా అతి దగ్గరలో బయటకు వస్తాయి. ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. టైం తొందరపడిపోకూడదు. రాజకీయంగా కాస్త ఓపిక ఉండాలి. నాకు ఆ ఓపిక ఉంది, దేవుడు ఇచ్చాడు ఆ సహనం కూడా. అన్నీ కూడా దగ్గరలో వస్తాయి. ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజున సుమారు 34 మందికి చెక్స్ ఇస్తున్నాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా 100 కోట్లతోటి డ్రైనేజ్ వ్యవస్థని నిర్మాణం చేసుకోవడానికి శాంక్షన్ చేశారు. ఎస్టిమేట్స్ రెడీ అయిపోయినాయి. అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పుష్కరాల మీద సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా మంచి గ్రాంట్ వస్తూ ఉంది. ఆ మంచి గ్రాంట్ ఏంటంటే ఉన్నాడే చేసుకోవడం కాదు, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్స్తో పాటు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలకు ఇష్టానుసారంగా అన్సైంటిఫిక్గా తీసేసుకున్నారు. ఆ సచివాలయాలకు అవసరం ఎంత మేరకు ఉందో ఇస్తూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోబోతున్నామని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అన్న ఏదో అడిగారు, ఇది చాలా పెద్ద వ్యవస్థ అన్న, అన్నీ నా దగ్గరికి రావాలని లేదు. అక్కడ ఉన్న వ్యవస్థ ద్వారా కూడా నా దృష్టికి కొన్ని రావాలి. రాలేదంటే మళ్ళీ సమీక్షించుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటాను, ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు ఏదో సరి చేశానంటే రేపు అది సిస్టమ్ డ్రివెన్ కదా,
సిస్టమ్ డ్రివెన్ కాదు కదా ఇది, మనుషులతో చేయబడే ఆ వ్యవస్థ అది. అంటే మానవ తప్పిదాలు అన్నది సర్వసాధారణం, కానీ దాన్ని సరిచేసుకుంటూ వెళ్ళడం అన్నది నాయకత్వ లక్షణం. నేను సరి చేయించుకోగల శక్తి ఉంది, చేయించి ఒక్కొక్కటిగా చేస్తాం. ఏది చెప్పారు? ఏదేది ఎవరండి? సజ్జల్ గారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఇస్తుంది సజ్జల్ గారే. ఆయన అన్ని బూతులు మాట్లాడడం కారణం సజ్జల్ గారే, ఎందుకంటే ఆయనే స్క్రిప్ట్ ఇస్తున్నాడు. నాకు తెలిసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరలోని పోటు సజ్జల్ గారి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు, ఆయన ఒక్కడే కనబడుతున్నాడు. ఆదరణ అన్నది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే సంతృప్తి చెందగలుగుతాం. కార్యకర్తల్ని బలవంతంగా ఫోన్లు చేసుకొని తెలంగాణకి బోర్డర్లో ఉన్న జిల్లాలందరికీ కూడా రండి రండి కోర్టు దగ్గరికి రండి అని, ఇదేమీ ఆనందం అండి బాబు అది. ఏంటి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి జనాలంట ఈ కోర్టు దాకా వస్తుంటే ఆయన మళ్ళీ జడ్జి గారిని అడగడానికి, నేను బయటకు వస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడికక్కడ ప్రజలు సెల్ఫీలు అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నారు, అందుకే నన్ను కోర్టుకు పిలవద్దని చెప్పుకోవడానికి ఇవన్నీ కారణాలు. పిల్లోడు స్కూల్కి వెళ్ళడానికి 100 కారణాలు చెప్తాడు. స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి పిల్లోడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి 100 కారణాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కలిసేరు అని అంటే అది అధికారికంగా కొన్ని కారణాలు లేకపోతే కొన్ని కార్యక్రమాల్లో తప్పదు. వీళ్ళు కలిసేరు కదా అని చెప్పి వెంటనే పరిగెట్టుకెళ్ళిపోయి బెంగళూరులో కేటీఆర్ ఈయన కలవాల్సిన అవసరం ఏంటండి? ఆ ఫోటో మళ్ళీ దీనికి పోటీగా పంపించుకోవాల్సిన అవసరం ఏంటి? ముందు వాళ్ళు బుర్రలు తెల్లంగా ఉన్నాయో చూసుకోమనంటే దాని తర్వాత మిగతాది మాట్లాడతారు. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కలిసేరు అని అంటే అది కార్యక్రమం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవాల్సిన అవసరం ఏంటి? ఇద్దరిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఎందుకు కలుస్తున్నారంటే ఇవన్నీ కూడా పోటీ పడి ఏది చేయొద్దని చెప్పాలండి. ప్రజల కోసం ఆలోచించి చేయమనండి. ఎంతసేపు నేను అన్నదానికన్నా ప్రజల కోసం ఆలోచించమనండి వైసీపీ వాళ్ళని. వాళ్ళకే తెలిసిపోద్ది ఏంటన్నది. తప్పకుండా ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో ఆ వ్యాపారవేత్త రాజమండ్రిలోనే ఉన్నారు, ఆయనకి ఇవ్వాల్సింది రికార్డెడ్గా ఉంది. ఒక అధికారినికి ఏదైతే వెళ్ళిందో ఇంత మొత్తంలో వెళ్ళిందని అంటే దేనికోసం అంటే ఏది మాఫీ చేయడానికి లేకపోతే ఏ స్కామ్ చేయడానికి వెళ్ళిందన్నది కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి నేను టైం తీసుకుంటున్నాను. లేకపోతే ఇంత మాట్లాడింది వీడియో 1 నిమిషంలో వచ్చేస్తుంది బయటికి. ఎందుకు ఆపామంటే ఇవన్నీ నేను వెరిఫై చేసుకోవడానికే. ఎందుకంటే ఎన్నో వస్తుంటే అటు ఇటు సరదా పడతారు, ఇదా అని అంటారు, కానీ ఇది అలా పడేది కాదు. ఇది ఎవరండి? ఏటా వైసీపీ నేత? బంగారమా? ఇంకెవరు మాట్లాడాడు కదా అతను ప్రాణమిత్రుడు, భరతరాం ప్రాణమిత్రుడు, ఎక్స్ ఏం చైర్మన్ అండి, చందాశాస్త్రం చైర్మన్. ఇంకెవరు ఉన్నారు? ప్రాణమిత్రుడు. ఏది అతను సినిమాకి లాంచ్ కూడా ఏదో కావాలంటే మనిషికి ఎంత 300, అందులో 10,000 కూడా మిగిలిందట. నేను రామ్ శర్మ అన్న వ్యక్తి చాలా తప్పులు చేస్తున్నాడు. చెప్తున్నాం కదా, భరతరాంకి ఎంత అహంకారంతో వెళ్ళారు, వీళ్ళందరూ కూడా అంతే అహంకారంతో వెళ్ళారు. నేను ఎవరిని సమర్థించట్లా, కానీ రామ్ శర్మ అన్న వ్యక్తి తల్లిదండ్రుల దగ్గరికి అలా వెళ్ళకూడదు. పరోక్షం చేస్తున్న ఆయన ఇంటికి వెళ్ళి అది ఆ వీడియో కూడా బయట పెట్టుకోవడానికి వాళ్ళు మొహమాట పడ్డారేమో, కానీ డిపార్ట్మెంట్ దగ్గర నేను చూశాను. చాలా తప్పు చేశారు. వాళ్ళు చేయకూడదు. నీకైనా వ్యక్తిగతంగా ఉంటే నువ్వు చూసుకోవాలి, కానీ తల్లిదండ్రులు జోలికి పోవడం ఏంటి? ఇది అహంకారం. అప్పారావు గారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించడం, సోమవీర్రాజు గారికి ఏమో అదే ఆ బాట కూడా మాట్లాడడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇవన్నీ అహంకారం. ఎవరండి? ఎఫ్ఐఆర్ వేసాం. ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా కట్టమన్నాను నేను ఎస్పీ గారిని. శృతి మించుతున్నాడు. అది ఎబ్స్కాండ్లో ఉన్నాడు, ఎబ్స్కాండ్లో ఉండి తిరుగుతున్నాడు, బట్ దొరుకుతాడు. చెయ్యాలి. చేస్తేనే బుద్ధి వంకరలాగా వెళ్తుంది.
సార్ మీరు హాస్టల్ నెంబర్ 1కి వెళ్ళారు కదా సార్, ఆ 3 రోజులు చాలా బాగుంది. ఏ హాస్టల్ మాకు కూడా లీడర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు వై జంక్షన్ ఉందనుకోండి, అక్కడ ఒక 2-3 లీడర్స్కి బాధ్యత అప్పు చెప్పాం. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు భూములు ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి రేటుకి ఇస్తామని చెప్పండి. అవుద్ది సార్. సార్ చేద్దామన్న ఉత్సాహంతో ఒక ఐడియాతో ఉన్నాం, చేయనివ్వండి సార్. అవదని అలా అంటారేంటి సార్? అవ్వాలని కోరుకోండి. దాని పని దాందే, దీని పని దీందే సార్. అది చెయ్యాలి. మీకు సిటీ అంతా ఇటే అయిపోతుంది, అక్కడ గ్రోత్ ఉంది. గ్రోత్ ఉన్నప్పుడు మనం డెవలప్మెంట్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవడంతో పాటు రెవెన్యూ జనరేషన్ క్రియేట్ అవుతుంది. అవ్వాలి అని అంటే మీకు డెవలప్మెంట్ అవ్వాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి హైవేకి. ఇవన్నీ ఇప్పుడు మన సిటీ ఇక్కడ ఉంది, మోరంపూడి నుంచి వెళ్తుంటే అంత నేరవ్ అయిపోతుంది. పెట్లవాన్ చెరువు దాకా ఒకలా ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీ. అక్కడి నుంచి మీకు అంత డల్ అయిపోతుంది. ఆప్షన్ ఉంది, గ్రోత్ ఉంది, అవకాశం చేద్దామండి. కంపల్సరీగా మీటింగ్స్ పెట్టే చేస్తారు. ప్రతి చోట మార్కింగ్ పెట్టారు. మార్కింగ్ పెట్టిన దాంట్లో ఇప్పటికి మోరంపూడి అయ్యింది, కోరుకొండ రోడ్ అయ్యింది. అలా ఒక్కొక్క చోట మీటింగ్స్ పెట్టి ఎమికబుల్గా వాళ్ళకి వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ అవ్వాలి, వాళ్ళకి నష్టం కలగకుండా చూసే చేస్తారు. ప్రజలతో చర్చించే చేస్తారు. వద్దండి బాబు, మాకు వద్దండి బాబు. ఏదో ప్రజలకి సేవ చేసుకుంటున్నాను, ఆనందంగా సంతృప్తిగా ఉన్నాను. అలాగా నేను కూడా నేను తలుచుకుంటే ఆ హీరోయిన్ వస్తుంది, 100 సినిమాలు తీస్తాను. నాకు అలాంటి బిల్డప్ డైలాగ్ లేవండి బాబు. ఏది అక్కర్లేదండి. ఏదైనా బై మిస్టేక్గా రాంగ్ డోర్ కొడుతున్నారేమో, ఆశతో ఒక ఆత్మ అక్కడ ఉంది, ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళమనండి. నన్ను వదిలేయండి. ఎక్కడటండి, ఎక్కడ అభివృద్ధి ఎక్కడ? నేను ఆ మైకంలో ఉన్నాడని ఎప్పుడు చెప్తుంటాను. అది సుందరీకరణ రా, అభివృద్ధి కాదురా తెంగరోడా, నేను ప్రతిసారి చెప్తాను. దేవి చౌక్, పుష్కర్ ఘాటు, నేను కూడా అబ్రాడ్ తిరుగుతుంటాను. యూరోప్లో ఎక్కువ వాడతారు ఆ రాళ్ళు. అది వేసుకుంటారు, రాళ్ళు వేస్తారు. ఆ లేయింగ్ నుంచి ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్లో వెళ్ళాలి. అన్నిటికి మించి మీకు అక్కడ అది జరుగుతుంది, అది సస్టైన్ అవుతుందంటే కారణం ఏంటంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీతో పాటు రోజు రన్ అయ్యే కౌంట్ ఎన్ని ఉంటాయి వెహికల్స్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. అదే మనం ఇక్కడ రాజమండ్రిలోనూ పుష్కర్ ఘాట్, దేవి చౌక్లో వేస్తానంటే ఎలా? ఆ రోజు ఒక గంటలో ఎన్ని బళ్ళు వెళ్తాయి, అక్కడ ఎన్ని వెళ్తాయి? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెయ్యాలి. అంతేగాని ఎక్కడో నేను అమెరికాలో చూసాను, అది చూసి తెచ్చేస్తాను అని అంటే ఎలాగా? ఇప్పుడు అబ్రాడ్ వెళ్తాం, అక్కడ ఒక పేపర్ వాడినా లేకపోతే ఒక ఏదైనా యూసేజ్ చేస్తే అక్కడికి వెళ్తే ఎంత జాగ్రత్త అంటే అన్ని సర్దుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తాం. ఇక్కడ మనం తిని ఇక్కడ ఇలా ఇసురుతాం గాల్లో. ఏంటంటే ఏం జరుగుద్దిలే అని. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, కానీ అన్ని సాధ్య అసాధ్యాలు అన్నీ చూసుకొని చేయాలి. ఆ రాయన్ని నేను తప్పు పట్టట్లా, కానీ చేసిన పని అక్కడ కరెక్ట్ కాదు. వ్యాపారస్తులు కడుపు కొట్టి అక్కడ చేశారు, చాలా తప్పది. ఇప్పటికీ కూడా సమర్థించుకుంటున్నారు. తప్పు చేశాను అంటే, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నాకు అది తప్పు అనిపించింది అనుకోండి, అది ఒప్పుకోవడానికి చాలా ఉండాలి. నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి. రేపు ఎప్పుడైనా సరే నేను చేసిన దాంట్లోనే నాకు తెలుసో తెలియక అయ్యిందనుకోండి, నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను, క్షమాపణ కూడా అడుగుతాను. ఎందుకంటే అది నా క్యారెక్టర్. ఎందుకంటే నేను సరి చేసుకుంటాను నాలో తప్పుల్ని. ఎన్నిసార్లు జరిగినా లేదు ఇది తప్పు ఏంటి అని అన్నాడని అంటే ఆడ నేచర్ అంతే. ఇంకా ఎవడు చెప్పినా ఇంకా మారడు. జరుగుతుంది సార్, అది టెండర్స్ పిలిచారు. ఆ బ్లాక్ ఏదో ఎన్నో షాప్స్ ఉన్నాయి, చేసి నెమ్మదిగా దగ్గర చేసి అది చేస్తే ఒక మంచి కాస్ట్తో చేయాలి. అక్కడ ఏదైనా ఒక ఈవినింగ్ అయితే ఘాట్లోని మంచి ఈవినింగ్ మంచి సాంగ్స్ పెట్టి ఇవన్నీ, ఎందుకంటే మంచి ఇంటెన్షన్తో. గతంలోని కంబాల్జరులోని అప్పుడు విజయరామరాజు గారు కమిషనర్ ఉన్నప్పుడు, గన్నికృష్ణ గారు గూడా చైర్మన్గా ఉన్నప్పుడు కంబాల్జరు లోపల ఓ మంచి గ్యాలరీ పెట్టి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అలాంటి సినిమాలు వేస్తుంటే వాకర్స్ నడిచి 200-300 మంది అక్కడ కూర్చొని సినిమాలు చూసేవారు. ఇప్పుడు ఏమైందంటే మొన్న నెల్లం ఏదో పని మీద కుక్క పిల్లలు అన్నీ పడుకొని అక్కడ దొరుకుతున్నాయి. మొత్తం వదిలేశారు, ఆ గ్యాలరీ మొత్తం పాడు చేసేసారు. అలాగా
కంటిన్యూషన్ ఎవరైనా సరే దాన్ని పాడు చేయకుండా ఉండే విధంగా ఆలోచించి చేద్దామండి. అంటే కోటిలింగాలు అనేటువంటి ఒక ప్రముఖ అవును సార్. క్షేత్రం కింద లెక్క. అవునవునవును. మరి అక్కడ చికెన్ లాంటి అంటే నేను ఫుడ్ కూడా నేను ఆలోచించానండి. అక్కడ బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ అంతా కూడా చర్చించారు. 100% అక్కడ వెజ్ పెట్టడానికే నేను చూస్తున్నాను. అది చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దానికి ఆనుకునే వెనకాల ఇప్పుడు ఎకరం సేకరించాం. దశాబ్దాలుగా అందరి యొక్క కళ వేద పాఠశాల అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎక్కడ సార్ అది? ఓ ఏకేసీ పార్క్. అవునవునవును. దాన్ని అంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏది చేసినా పర్వాలేదు సార్. ఈరోజు మార్నింగ్ ఎవరో వచ్చారు, సండేస్ మేము జుంబా పెట్టుకుంటాం, ఒక అవేర్నెస్ యాక్టివిటీ మార్నింగ్ 5 నుంచి 8 3 అవర్స్. అంటే పబ్లిక్కి హెల్త్ కాన్షియస్గా తయారు చేయాలని హాస్పిటల్స్ ఐఎంఏ వాళ్ళతో చేస్తామన్నారు. అలా పబ్లిక్ ఉపయోగపడేది ఏదైనా అంటే పర్వాలేదు, కానీ ఈ కేక్ కట్టింగ్ అంటే మా తమ్ముళ్ళు మంచి జోష్ మీద ఉంటారు. కేక్తో ఆగరు. కేక్ నుంచి సౌండ్స్ మొదలైపోయి దాని తర్వాత కేక్ అందరికీ తినిపించడం మొహాలకు రాయడం మొదలెడతారు. అందుకని కొద్దిగా జాగ్రత్త చూసి చెయ్యొచ్చు. ఏదేమైనా ఎవరికి ఇబ్బంది కలిగినంతసేపు ఏదైనా చేసుకోవచ్చు. చెక్స్ ఇచ్చేద్దాం సార్.